ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో గల స్విమ్మింగ్ పూల్లో జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలను మంగళవారం నిర్వహించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మహేందర్జీత్, స్విమ్మింగ్ కోచ్ కృష్ణ పర్యవేక్షణలో ఫ్రీ స్టైల్ బ్యాక్ స్ట్రోక్ బటర్ ఇండివిజువల్ ఈవెంట్లో ఈ పోటీలు జరిగాయి. గ్రూప్ 1 విభాగంలో 15, 16, 17 ఏళ్ల వారు, గ్రూప్ 2 విభాగంలో 12, 13, 14 ఏళ్ల వారు, గ్రూప్ 3 విభాగంలో 10, 11 సంవత్సరాల బాల బాలికలకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని హైదరాబాద్ సికింద్రాబాద్లోని జేహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని నిర్వాహకులు తెలిపారు. ఫస్ట్ ఇంకా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్విమ్మర్స్ ఎంపిక కోసం ఈరోజు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కోచ్ మరియు కేకే అకాడమీ నిర్వాహకులైనటువంటి కొమ్ము కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఈత పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహంగా బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొని తరలి వచ్చారు. స్విమ్మింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ గేమ్. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చాలా పాపులర్ గేమ్. ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడల్లో ఎంతో గుర్తింపు తీసుకొస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు మన దగ్గర స్విమ్మింగ్ పట్ల సమ్మర్లో తల్లిదండ్రులు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ సమ్మర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్కి పంపరు. ఒకవేళ రెగ్యులర్గా వాళ్ళు 12 months ప్రాక్టీస్కి వస్తే మంచి కోచింగ్ ఇక్కడ కృష్ణకుమార్ కాకుండా అదేవిధంగా మన చంద్రకాంత్ కూడా చాలా చక్కగా విద్యార్థులకు మంచి శిక్షకులు వాళ్ళు మంచి కోచెస్ బాగున్నారు. కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది అంటే వాళ్ళంతా కూడా తమ పిల్లల్ని 12 months పంపిస్తే చక్కటి వాళ్ళు ఈతగాళ్ళై భవిష్యత్తులో మన ఆదిలాబాద్కి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొస్తారని చెప్పి